గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవాలో ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టుకుపోయింది. వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగిన ఈ సమరంలో బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ప్రధాన కారణం లిక్కర్ స్కామ్ అని తెలుస్తోంది. అయితే ఢిల్లీతో పాటు తెలంగాణలో ప్రభుత్వం మార్పుకు లిక్కర్ స్కామ్ కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ అధికార మార్పిడికి మద్యం కుంభకోణం కారణమైంది. అయితే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ అమ్మకాలపై తీసుకున్న నిర్ణయాలే భారీ స్కామ్ కు దారితీశాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లిక్కర్ అమ్మకాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో స్కామ్ మొదలైనట్లు ఆరోపణలు వచ్చాయి. కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఢిల్లీలో మద్యం అమ్మకాలు 60% ప్రభుత్వం చేతిలో, 40% ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి చేరాయి. ఢిల్లీని 32 జోన్లుగా విభజించి మద్యం షాపులకు అనుమతిచ్చారు. అంతేకాక అప్పటి ప్రభుత్వం లిక్కర్ లైసెన్స్ ఫీజును భారీగా వసూలు చేసింది. కొత్త లిక్కర్ పాలసీ రాకముందు కాంట్రాక్టర్లు లైసెన్స్ కోసం 25 లక్షల రూపాయలు చెల్లించేవారు. అయితే కొత్త లిక్కర్ పాలసీ వచ్చాక L1 లైసెన్స్ కోసం 5 కోట్ల రూపాయలు చెల్లించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇటువంటి కరప్ట్ పార్టీస్ ఎవరు సహించరు. లిక్కర్ స్కామ్లు ఉన్న పార్టీలు ఎవరు సహించరు. బయటకు వచ్చేప్పుడు లోపల వచ్చేప్పుడు ఎవరు సహించరు. నాకు బీజేపీ పార్టీకి అయితే ఇంతకు ముందే తెలుసు, ఢిల్లీ ప్రజలకు కూడా ముందే తెలుసు, ఈ ఎలక్షన్స్ ఓన్లీ ఫార్మాలిటీ. వాళ్ళు ఓడిపోయింది ఈరోజు కాదు, వాళ్ళు ఓడిపోయింది ఏడాది కింద ఓడిపోయినారు. ఎందుకంటే వాళ్ళ బండారం అంతా బయటపడ్డది. స్కామ్లల్లా కరప్షన్లు ఇరుక్కున్నాడు. ఇక్కడ లిక్కర్ స్కామ్ తెలిసి ఏమైందో, ఇక్కడ సీఎం కేసీఆర్ బిడ్డే కవిత గారు అక్కడ పోయి స్కామ్ చేసింది. వాళ్ళతో కలిసి మనీష్ సిసోడియా, కేజ్రీవాల్తో కలిసి. అండ్ ఈయన పెద్ద స్టంట్ అనుకుంటాడు, ఐఐటీలు చదువుకొని. ఏంటంటే ఆయన సీఎం ఉంటాడు కానీ ఏం పోర్ట్ఫోలియోలు ఉన్నాయంట. నేను శుద్ధపూసను, నా చుట్టూన్న వాళ్ళందరూ దొంగలని. ఇలా ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా మద్యం పాలసీ తీసుకొచ్చిందని తేలింది. అప్పటి సీఎస్ నరేష్ కుమార్ మద్యం పాలసీలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో స్కామ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో మద్యం కంపెనీల నుంచి భారీ మొత్తంలో డబ్బు ఆప్ ప్రభుత్వానికి చేరిందనే వార్తలు వినిపించాయి. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ స్కామ్లో దక్షిణాది రాష్ట్రాలు గ్రూప్గా ఏర్పడి ఆమ్ ఆద్మీకి భారీ నగదు ముట్టజెప్పినట్టు తేలింది. దీంతో ఈ వ్యవహారంలో కవిత పేరు బయటికి వచ్చింది. దీంతో ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే అరవింద్ కేజ్రీవాల్ అనే విధంగా ఢిల్లీ యొక్క రాష్ట్ర రాజధానిలో ఈరోజు కనిపిస్తూ ఉంది. లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ నాయకత్వంలో దోపిడీ జరిగిందనేటువంటి విషయము ఢిల్లీ ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు ద్వారా మరి తేల్చారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇదిలా ఉంటే కవిత పేరు లిక్కర్ స్కామ్ లో బయటకు రావడంతో బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం కలిగించింది. ఆమె అరెస్టుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఆప్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటైన ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత కీలకంగా వ్యవహరించారు. కాబట్టి తాజాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఆప్ కు వ్యతిరేకంగా రావడంలో ఆమె కూడా ఓ కారణమని చెప్పొచ్చు. బీజేపీ నాయకులు కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ అరెస్ట్లనే కాదు, కవిత అరెస్ట్ ను కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. ఈ ప్రచారం బీజేపీకి కలిసొచ్చింది. దీంతో అటు ఢిల్లీలోనూ ఇటు తెలంగాణలోనూ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ రెండు పార్టీలను పాతాళానికి తొక్కేశాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.